హాయ్ హలో టు ఎవ్రీవన్. మనం ఆల్రెడీ హైడ్రోకార్బన్స్ చూసాం కదండి, సాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్ కోసం. నెక్స్ట్ మనకి హోమోలోగస్ సిరీస్ అని చెప్పి మీకు ఆల్రెడీ జస్ట్ ఇంట్రడ్యూస్ చూసి వదిలేసాను కదా. సో హోమోలోగస్ సిరీస్ అంటే మనకి అందులో ఏమేమి వస్తాయండి? ఆల్కేన్, ఆల్కిన్, ఆల్కేన్. అసలు హోమోలోగస్ సిరీస్ అంటే ఏంటంటే మనకి అక్కడ సీక్వెన్షియల్ కోసం చెప్తుంది అనమాట. మెంబర్ సిరీస్ ఒక సీక్వెన్షియల్ ఉంది. సో నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఎప్పుడు మనం ఇక్కడ పాజిటివ్లో తీసుకుంటాం, నెగిటివ్లో తీసుకోమండి. సో ఇక్కడ మనకి ఆల్కేన్లో ఎలా ఉంటుందో, ఆల్కిన్లో ఎలా ఉంటుందో, ఆల్కేన్లో ఎలా ఉంటుంది, ప్రతిదానికి ఫామ్లో ఉంటుంది. మనకి ఆల్కేన్లో మనకి CnH2n+2, ఆల్కిన్ అయితే మనకి CnH2n అంటామండి. అదే ఆల్కేన్ అయితే CnH2n-2 అని చెప్తాము. ఓకేనా? సో ఇక్కడ మనకు ఒక్కొక్క దానికి వాల్యూ ఇచ్చుకుంటూ పోతే డైరెక్ట్గా చూద్దామండి మనం. జస్ట్ సెకండ్. చూడండి, ఇక్కడ మనం డైరెక్ట్గా ఒక్కో దానికి వాల్యూ ఇచ్చుకుంటూ పోతే మనకి ఏమొస్తుందో డైరెక్ట్గా చూద్దాము. చూడండి, మనకి వాల్యూ ఇచ్చుకుంటూ పోతే n=1 అయితే మనకి ఏమొస్తుంది అని చెప్పి n=1 అయితే జస్ట్ n+1 వేస్తామండి. అక్కడ C+1 n+1 అంటే C1 అంటే C అనే కదా అర్థం. అండ్ n+1 వేస్తే ఇక్కడ 2 1 2 + 2 4 కదా. సో అక్కడ CH4 సిమిలర్లీ మనకి ఇక్కడ కూడా వస్తుంది. సో n=1 వేద్దాం, 2 వేద్దాం, ఇలా ఒక్కొక్కటి మనం ఆల్కేన్ ఫుల్ఫిల్ చేస్తాం, అంటే కంప్లీట్గా టేబుల్ ఫిల్ చేస్తాం. బట్ ఆల్కేన్లో మనకి అక్కడ ఆల్కిన్ అంటే ఏంటి, డబుల్ బాండ్ అని చెప్పాను కదా. ఆల్కేన్ అంటే మనకి త్రిబుల్ బాండ్ కదండి. సో అక్కడ మీకు ఏంటి అంటే n=1 అంటే ఒక కార్బన్తో మనకి అక్కడ ఆల్కిన్ అనేది మనకి అక్కడ పాసిబిలిటీ కేస్ అనేది లేదండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ కేసులో మనకి అలాంటివి రావు. అండ్ సెకండ్ కేసు నుండి మనకి ఇక్కడ స్టార్ట్ అవుతాయండి. ఆల్కిన్కి మనకి ఏంటంటే n=2 నుండి స్టార్ట్ అవుతాయి. ఆల్కిన్ అయినా అంతే, మనకి n=2 నుండి స్టార్ట్ అవుతాయి అనమాట. సో 2 నుండి స్టార్ట్ అయితే మనకి ఫామ్లో బట్టి ఏమొస్తుందో మీరు ఒక్కొక్కటి వేసుకుంటూ ఉంటారు. అది మీ టేబుల్ని మీరు మొత్తం ఫిల్ చేయొచ్చు. మీరు స్మాల్ కిడ్స్ కాదు, మీరు వేసుకుంటూ వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, అంటే మనం ఇప్పుడు ఇక్కడ చూడండి CH4 ఉంది కదా, దీనికి వేరియేషన్ ఎంత అండి? ఇక్కడ ఒక కార్బన్ ఉంది, ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క దానికి వేరియేషన్ ఎంత అండి? ఒక కార్బన్ వేరియేషన్. ఇక్కడ హైడ్రోజన్స్ 4 ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి. అంటే ఎన్ని హైడ్రోజన్స్ వేరియేషన్ అండి? 2 హైడ్రోజన్స్ కదా. సో ప్రతి దాంట్లో మీరు చూసుకోండి అండి. సపోజ్ చూడండి C4 ఇక్కడ నుండి ఇక్కడికైనా మీకు అక్కడ ఎన్ని కార్బన్స్ వేరియేషన్? ఒక కార్బన్. అండ్ ఎన్ని హైడ్రోజన్స్ వేరియేషన్? 2 హైడ్రోజన్స్. సో ప్రతి దానికి మీకు అక్కడ డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే, ఫస్ట్ దానికన్నా సెకండ్కి, సెకండ్ దానికన్నా థర్డ్కి, థర్డ్ దానికన్నా ఫోర్త్కి CH2 అనేది మనకి వేరియేషన్ ఉంటుంది. సిమిలర్లీ ఇక్కడైనా సరే ఆల్కిన్లో చూసుకున్న మీరు ప్రతిదీ మీరు చెక్ చేసి చూడండి, మీకు అర్థమైపోతుంది. ప్రతి దీంట్లో మనకి ఎంత అంటే వేరియేషన్ CH2 అనమాట. CH2 మన యొక్క దాని యొక్క వెయిట్ ఎంత అవుతుందండి? ఒక కార్బన్ ఒక ఆటంకి మనకి 12 యూనిట్స్ అని తెలుసు కదా. అదే హైడ్రోజన్ 1 ఆటంకి అయితే 1 యూనిట్, 2 హైడ్రోజన్స్కి అయితే 2 యూనిట్స్ కదండి. సో టోటల్గా మనకి ఎన్ని యూనిట్స్ అంటే అక్కడ మనకి 14 యూనిట్స్ అనేది మనకు ఒక్కొక్క దానికి వేరియేషన్ ఉంటుందన్నమాట. ఇది అర్థమైందండి. కార్బన్ యొక్క 1 కార్బన్ ఆటంకి 12 యూనిట్స్ అనమాట దాని యొక్క వెయిట్. అదే హైడ్రోజన్కి అయితే ఒకదానికి 1 అండ్ 2 అయితే మనకి 2 యూనిట్స్ అవుతుంది. ఇది ఓవరాల్గా 14 యూనిట్స్ అవుతుంది కదా. సో 14 యూనిట్స్ అంటే ఇప్పుడు సపోజ్ దీని యొక్క వెయిట్ 20 గ్రామ్స్ అనుకోండి, మనకి ఏదో వచ్చింది. అండ్ దీని ఎంత వస్తుంది? దీనికి ప్లస్ మళ్ళీ 14 యాడ్ చేయాలన్నమాట. అంటే ఒకదానికన్నా ఇంకోటి 14 యూనిట్స్ ఎక్కువ ఉంటుంది, రెండో దానికన్నా మూడోది 14 యూనిట్స్ ఎక్కువ, థర్డ్ దానికన్నా ఫోర్త్ది 14 యూనిట్స్ ఎక్కువ. సో ఇలా ఒక్కొక్క దానికి 14 యూనిట్స్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇది దీని గురించి అండి, ఆల్కేన్ గురించి. సో ముందు స్లైడ్స్ మీకేం అవసరం లేదులేండి, అందుకే నేను చూపించలేదు. బట్ చూస్తారంటే చూడండి, చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే మనకి ఇది స్టార్టింగ్ అండి హోమోలోగస్ సిరీస్కి. సో స్టార్టింగ్ ఏంటి మనకి CH4 కదా. సో దాన్ని మనం ఎలా రాస్తామని చెప్పి మీకు స్లైడ్స్లో ఉంటాయండి. CH4 అంటే మనకి ఏంటి? C అనేది ఒక కార్బన్, సింగిల్ బాండ్ ఉండాలి ప్రతి దాని చుట్టూ కదండి. హైడ్రోజన్స్ 4 ఉన్నాయి. జస్ట్ దాని స్ట్రక్చర్ రాసి చూపించాలి స్లైడ్స్లో అంతే. సో CH4 అనేది చూడండి. అండ్ n=2 తీసుకుంటే n=1కి మనకి ఆల్కిన్ పాసిబుల్ కాదు కాబట్టి అది వదిలేసామండి. అండ్ n=2 తీసుకుంటే ఏమొస్తుంది? మనకి C2H6. సో C2H6 అంటే ఏమవుతుంది? మనకి 2 కార్బన్స్ తీసుకోవాలి. బట్ ఏ బాండ్ ఉండాలి? మనకి సింగిల్ బాండ్ ఉండాలి ఆల్కేన్ కాబట్టి. అండ్ హైడ్రోజన్స్ ఎన్ని ఉండాలి? 6 ఉండాలి. 1 2 3 4 5 6 అలా మనం వేసుకుంటాం. సో ఇది దాని యొక్క స్ట్రక్చర్స్ అండి, అంతే, ఏం లేదు. జస్ట్ ఆల్కిన్కి కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఆల్కిన్కి మనకి 2తో స్టార్ట్ కదా. ఆల్కిన్కి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? మనకి 2తో స్టార్ట్. సో 2ని ఇక్కడ మీరు వేసుకుంటే C2H4 వస్తుంది. సో ఎన్ని కార్బన్స్ ఉండాలి? 2 కార్బన్స్ ఉండాలి. బట్ మధ్యలో మనకి ఏ బాండ్ ఉండాలి? డబుల్ బాండ్ ఉండాలి. సో హైడ్రోజన్స్ ఎన్ని ఉండాలి? 4 ఉండాలి. సో ఇక్కడ కార్బన్కి ఆల్రెడీ 2 ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకున్నాయి కదండి. ఇంకా వాటికి ఎన్ని ఉంటే చాలు? 2 ఉంటే చాలు. సో ఇక్కడైనా హైడ్రోజన్ ఉండొచ్చు, ఇక్కడైనా ఎక్కడో దగ్గర 2 దీనికి ఉంటాయి. అండ్ ఎక్కడైనా సపోజ్ ఇక్కడైనా ఉండొచ్చు, ఎక్కడో దగ్గర 2 హైడ్రోజన్స్ ఉన్నాయి అనమాట. అంటే 2 ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకుంటే సరిపోతుంది. అది దాని యొక్క ప్రొసీజర్.
నెక్స్ట్ అలానే ఆల్కైన్కి అంతే అండి. ఆల్కైన్కి ఏంటి, ఇక్కడ మనకి ఫస్ట్ది మనకి 2తో కదండి స్టార్ట్. సో C2H2, సి ఎన్ని ఉండాలి, 2 ఉండాలి కాబట్టి 2 వేసుకున్నాం. బట్ ఇక్కడ సింగిల్ బాండ్ ఉండకూడదు కదా, ఆల్కైన్ అంటే ట్రిపుల్ బాండ్ ఉండాలి. సో ఆల్రెడీ 3 ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకుంది, ఇంకా మనకి 2 హైడ్రోజన్స్ ఉండాలి. సో ఇటు ఒక హైడ్రోజన్ పెట్టుకొని ఇటు ఒక హైడ్రోజన్ ఇలా అయినా పెట్టుకోవచ్చు, పైన అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. సో ఇవి వాటి యొక్క స్ట్రక్చర్స్ అన్నీ అంతకు మించి ఏం లేవు, మనకి అంత అవసరం లేదు కూడా ఇంకా. సో ఇదండి ఓవరాల్గా మీకు ఇప్పుడు చెప్పింది. నెక్స్ట్ నేను ఎంత చెప్పిందంటే ఇందులో ఉంటుంది చూడండి, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, దాని యొక్క ఫార్ములా ఏంటి, ఇదంతా అంతే అండి. సో నెక్స్ట్ మనకి ఇప్పుడంటే చాలా చాలా ఇంపార్టెంట్ మనకి IUPAC నేమ్ అని చెప్పి, అది IUPAC నేమ్ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ అండి. సో ఇందులో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి వర్డ్ రూట్ అండి. అసలు వర్డ్ రూట్ అంటే ఏంటి అంటే, సపోజ్ చూడండి, ఇప్పుడు నాకు ఆధార్ కార్డు ఉంది, దాని నెంబర్ని పెట్టి మీ ఆధార్ కార్డు నెంబర్ని పెట్టి పిలిస్తే ఎవరు రారు కదండి. మీ పేరు, నా పేరు అమృత అని పిలిస్తే నేను పలుకుతా, ఎవరి పేరు ఏదంటే అదే పలుకుతా కదా. సమ్ XYZ అంటే మనం పలకం కదా. సో వర్డ్ రూట్ అనేది కూడా మనకి IUPACకి చాలా ఇంపార్టెంట్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ IUPAC ఎవరంటే మనకి వర్డ్ రూట్ అనమాట. ఓకేనా. సో సపోజ్ చూడండి, వర్డ్ రూట్ అనేది మనకి దేన్ని డిటర్మైన్ చేస్తుందంటే ఎన్ని నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి పేరెంట్ చైన్లో. అసలు పేరెంట్ చైన్ అంటే ఏంటంటే చూడండి, కార్బన్ ఇలా మనం కొన్ని కార్బన్స్ డ్రా చేసుకుంటూ వెళ్ళామండి. దీన్ని అంతటినీ కలిపి మనం ఇలా పెడితే దాన్ని ఏమంటామంటే మనం ఒక పేరెంట్ చైన్ అని అంటాము. సో ఇక్కడ మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయండి, 1 2 3 4 5 కార్బన్స్ ఉన్నాయి. సో ఆ 5 కార్బన్స్కి ఒక వర్డ్ అంటూ ఉంటుంది, దానికి ఒక నేమ్ అంటూ ఉంటుంది, దాన్నే మనం ఏమంటామంటే వర్డ్ రూట్. సో వితౌట్ వర్డ్ రూట్ మనం ఏం చేయలేమన్నమాట. వర్డ్ రూట్ అనేది ఉండాలి. వర్డ్ రూట్ అంటే ఏంటి, మనకు ఒక పేరెంట్ చైన్లో ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయని చెప్పేది మనకి ఏంటంటే వర్డ్ రూట్. ఇప్పుడు మనకి 5 కార్బన్స్ ఉన్నాయి, ఫస్ట్ ఒక కార్బన్ ఉంటే మీత్ అంటాం, 2 కార్బన్స్ ఉంటే ఈత్, 3 కార్బన్స్ ఉంటే ప్రోప్, బ్యూట్, పెంట్, ఎగ్స్ ఇలా మనకు వస్తాయి అనమాట. నెక్స్ట్ క్లాస్లో వస్తుంది అది కూడా. సో 5 కార్బన్స్ ఉంటే దానికి ఏం నేమ్ ఇవ్వాలని చెప్పేది మనకి ఏంటంటే వర్డ్ రూట్ అండి. సో వర్డ్ రూట్కి మనకి ముందు ఏముంటాయంటే ప్రిఫిక్స్ ఉంటుంది, అండ్ మనకి ఆఫ్టర్ ఏముంటాయంటే సఫిక్స్ ఉంటుంది. సో ప్రిఫిక్స్ అనేది మనకి సఫిక్స్ అనేది లైక్ ఏంటంటే పోస్ట్ పెయిడ్ అని గుర్తుంచుకోండి. సఫిక్స్ అంటే పోస్ట్ పెయిడ్ అనమాట. ఓకేనా. సో మనకి ముందు అయితే ప్రిఫిక్స్ ఉంటాయి, వెనకైతే మనకి సఫిక్స్ ఉంటాయండి. ఇది దీని గురించి. అండ్ నెక్స్ట్ మనకి ఇది అంటే ఇది జస్ట్ ఓవర్వ్యూ అండి, మీకు విత్ ఎగ్జాంపుల్స్తో చెప్తాను. సో ఇక్కడ మనకి ప్రైమరీ ప్రిఫిక్స్ అంటే ఏంటి, ప్రైమరీ ప్రిఫిక్స్ అంటే అది మనకి అక్కడ పేరెంట్స్ అనేది ఓపెన్లో ఉందా క్లోజ్లో ఉందా. మనకి ఓపెన్లో ఉన్నవి ఏవి ఉండవండి. ఓపెన్లో ఉంటే మనం అసైక్లిక్ అంటాం, క్లోజ్లో ఉంటే సైక్లిక్ అని అంటాం. ఓకేనా. సో అది సైక్లిక్లో ఉందా అసైక్లిక్లో ఉందా అని చెప్పేది మనకి ప్రైమరీ ప్రిఫిక్స్ అంటారు. ప్రైమరీ ప్రిఫిక్స్ అంటే మనకి అక్కడ పేరెంట్ చైన్ అనేది ఓపెన్లో ఉందా క్లోజ్లో ఉందని చెప్పి చెప్తుంది. అండ్ సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఏంటంటే మనకి అక్కడ బ్రాంచ్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ పేరెంట్ చైన్లో ఉన్న బ్రాంచ్ అనేది దేనికి రిలేటెడ్. సపోజ్ చూడండి, పేరెంట్ చైన్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. పేరెంట్ చైన్ అంటే ఇలా మనం పెట్టుకున్నాం, ఇది ఒక పేరెంట్ చైన్. అండ్ సపోజ్ ఇక్కడ ఎక్కడో నేను ఒక కార్బన్ ఏదో ఒకటి వేసాను, ఇది ఏమవుతుందంటే దాని యొక్క బ్రాంచ్ అనమాట. దానికంటూ ఒక వర్డ్ ఉంటుంది, దానికంటూ ఒక నేమ్ ఉంటుంది, దాన్ని ఏమంటామంటే మన సెకండరీ ప్రిఫిక్స్. ఓకేనా. బ్రాంచ్ అంటూ ఉంటుంది, ఆ బ్రాంచ్కి ఒక నేమ్ అంటూ ఉంటుంది, దాన్ని మనం ఏమంటామంటే సెకండరీ ప్రిఫిక్స్ అండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకుంటే మనకి ఏంటున్నాయి, ప్రైమరీ సఫిక్స్ అంటే ఏంటంటే మనకి ఇది అని గురించి చెప్తుందంటే కార్బన్ ఇక్కడ కార్బన్ ఇలా మనం వేసి ఒక పేరెంట్ చైన్ అంటున్నాం కదా, దాని మధ్య అక్కడ సింగిల్ బాండ్ ఉందా డబుల్ బాండ్ ఉందా, ఆ డబుల్ బాండ్ ఉంటే దానికి పేరు ఏంటని చెప్పేది మనకి ఏంటంటే ప్రైమరీ సఫిక్స్ అండి. అంటే ప్రైమరీ సఫిక్స్ అనేది డిటర్మైన్స్ అబౌట్ ద నేచర్ ఆఫ్ బాండ్స్ బిట్వీన్ కార్బన్ ఇన్ ద పేరెంట్ చైన్. అంతే కదండి. కార్బన్ మధ్యలో ఏ బాండ్ ఉండి దాని యొక్క నేచర్ గురించి చెప్పేది మనకి ఏంటంటే ప్రైమరీ సఫిక్స్ అనమాట. అండ్ సెకండరీ సఫిక్స్ అనేది మనకి ఏంటి అంటే ఇది మనకి దేని గురించి చెప్తుందంటే ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది కదండి, ఆ ఫంక్షనల్ గ్రూప్ గురించి చెప్తుంది అనమాట. అది మనకి ఆల్కహాల్ గ్రూపా, ఇవి మనకి చెప్తాను నెక్స్ట్ మీకు వస్తాయండి. సో ఫంక్షనల్ గ్రూప్లో అది ఆల్కహాల్ గ్రూపా, కీటోన్ గ్రూపా, ఈస్టర్ గ్రూపా, అమైడ్ గ్రూపా, ఇలాంటివి మనకు వస్తూ ఉంటాయి. సో అది ఏ గ్రూప్ రిలేటెడ్ అని చెప్పి సెకండరీ సఫిక్స్ అని చెప్తుంది. గుర్తుంది కదండి ఇంతవరకు. సో ఒక్కొక్కటి లైన్ బై లైన్ చూద్దామండి. నెక్స్ట్ మనకి వర్డ్ రూట్ చూద్దాము. వర్డ్ రూట్ అనేది మీకు దేని గురించి చెప్తుందని చెప్పానండి నేను, అది దాని యొక్క ఎన్ని కార్బన్స్ ఉన్నాయి మనకి పేరెంట్ చైన్లో అని చెప్పి. సో ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే పేరెంట్ చైన్ మనం ఎలా డ్రా చేయొచ్చు. సపోజ్ ఇక్కడ ఇన్ని కార్బన్స్ వేసి దీన్ని పేరెంట్ చైన్ అన్నాను, ఓకే ఇది కరెక్టే. అలా కాకుండా చూడండి, ఇక్కడ 4 కార్బన్స్ వేసి ఇక్కడ కింద ఇక్కడ ఒక కార్బన్ పెట్టాను, ఇక్కడ కూడా 4 కార్బన్స్ వేసి సేమ్ కింద ఒక కార్బన్ పెట్టాను. బట్ ఇక్కడ మీకు ఎల్ షేప్లో నేను డ్రా చేశాను, ఇక్కడైతే మీకు ఇలా డ్రా చేస్తాను. ఎలా డ్రా చేసినా మీకు పేరెంట్ చైన్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి ఈక్వల్గా ఉంటే మనం ఎలా డ్రా చేసినా ఒకటే అండి. ఇక్కడ పేరెంట్ చైన్లో మీకు 4 కార్బన్స్ ఉన్నాయి, ఓకే. ఇక్కడ కూడా పేరెంట్ చైన్లో 4 కార్బన్స్ ఉన్నాయి. సో ఇలా డ్రా చేసినా అది ఓకే, ఇలా డ్రా చేసినా ఓకే. అప్పుడు ఇది మనకి బ్రాంచ్ అవుతుంది, ఇలా డ్రా చేసినప్పుడు ఇది మనకి బ్రాంచ్ అవుతుంది. ఓకేనా. సో పేరెంట్ చైన్లో మీకు అక్కడ కార్బన్స్ అనేవి ఎక్కువగా ఉండాలండి. ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. ఒకవేళ ఇలా మీరు ఎల్ షేప్లో డ్రా చేసినప్పుడు మీకు 4 కార్బన్స్ ఉంది, ఇలా మీకు డ్రా చేసినప్పుడు 5 కార్బన్స్లో ఉంది అంటే ఇది మనకి రాంగ్, ఇది మనకి కరెక్ట్ అని. అంటే పేరెంట్ చైన్లో మనకి ఎక్కువ కార్బన్స్ ఉండాలండి. ఓకేనా.
సో అలాంటి ఎగ్జాంపుల్ కూడా ఇస్తా చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి పేరెంట్ చైల్డ్‌లో ఎన్ని ఉన్నాయి, ఇక్కడ మనకి ఇక్కడైతే మనకి 5 కార్బన్స్ ఉన్నాయి, కిందన మనకి బ్రాంచ్ ఉన్నాయి 2 కార్బన్స్ ఇలా ఉన్నాయి కదా. సో ఇదే సేమ్ స్ట్రక్చర్‌నే బట్ ఇక్కడ ఎల్ షేప్‌లో డ్రా చేశారు చూడండి. ఇప్పుడు మనం కార్బన్స్‌ని కౌంట్ చేయండి. ఇక్కడ పేరెంట్ చైల్డ్‌లో 1 2 3 4 5 కార్బన్స్ ఉన్నాయి. అది ఇక్కడైతే 1 2 3 4 5 6 ఉన్నాయి. ఇప్పుడు ఏది కరెక్ట్ అండి? ఇక్కడైతే 5 కార్బన్స్ ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి. మనకి ఏది ఎక్కువ కార్బన్స్ ఉంటే అదే మనకి కరెక్ట్ అని చెప్పాను కదా. సో ఇలా మనం ఇక్కడ స్ట్రక్చర్ని డ్రా చేయాలండి. ఓకేనా. సో అలా పేరెంట్స్ అన్ని మనం డ్రా చేయాలండి. ఓకేనా. ఇది దాని గురించి. అండ్ ఇక్కడ మీకు కొన్ని నెంబరింగ్ ఇచ్చానండి. అంటే ఫస్ట్ ఉంటే మనకి మీత్ అంటాము, సెకండ్ అయితే మనకి ఈత్ అంటాము. ఇవి మనం గుర్తుంచుకొని మనకి 8 వరకు ఇంపార్టెంట్ అండి. మీత్, ఈత్, ప్రో, బ్యూట్, పెంట్, హెక్స్, హెప్ట్, ఆక్ట్ అని మనకి మైండ్లో గుర్తుంచుకొని మీత్, ఈత్, ప్రో, బ్యూట్, పెంట్, హెక్స్, హెప్ట్, ఆక్ట్ 8 అయితే ఆక్ట్ అంటాము. అండ్ నెక్స్ట్ మనకు అవసరం లేదు బట్ స్క్రీన్ షాట్ తీసుకోండి, కొన్ని ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూడండి 9 to 16 వరకు. నెక్స్ట్ చూడండి 17 నుండి 23 వరకు ఇచ్చాను, మళ్ళీ 30 ఇచ్చేసాను డైరెక్ట్గా. సో మనకి అంత ఏం అవసరం లేదు ఇవన్నీ. సో మీరు లైట్ తీసుకున్న పర్లేదు బట్ 1 to 8 అయితే మస్ట్ అండ్ షుడ్గా మీరు గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ మనకి సెకండరీ ప్రిఫిక్స్ అండి. సెకండరీ ప్రిఫిక్స్ అంటే మనకి ఏం చెప్తుందని చెప్పాను, అది మనకి బ్రాంచ్ యొక్క నేచర్ని చెప్తుందండి. సో మనకి బ్రాంచ్ యొక్క నేచర్ని చెప్తుందని చెప్పాను కదా. మనకి 90% మనకి బ్రాంచెస్ అనేవి వస్తాయండి. ఎక్కడో మనకి రేర్ కేసెస్లో మనకి బ్రాంచెస్ అనేవి రావు. సో ఇక్కడ ఇదొక బ్రాంచ్ అని చెప్పుకుంటున్నాం కదా. సో ఈ బ్రాంచ్కి ఒక నేమ్ ఉంటుందండి. ఆ నేమ్నే మనం ఏమంటామంటే సెకండరీ ప్రిఫిక్స్ అంటామండి. బ్రాంచ్కి ఉండే నేమ్నే మనం సెకండరీ ప్రిఫిక్స్ అంటాము. యాక్చువల్గా మనం బ్రాంచ్ని మనం ఏమంటామంటే ఆల్కైల్ అంటామండి. ఓకేనా. బ్రాంచ్ని మనం ఏమంటామంటే ఆల్కైల్ అంటాం. ఆల్కైల్ని మనం దేంతో డినోట్ చేస్తామంటే ఆర్తో డినోట్ చేస్తామండి. గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సో ఆల్కైల్ మనకి ఎలా వస్తుందంటే ఆల్కేన్ మైనస్ హెచ్ అండి. ఓకేనా. ఆల్కేన్లో నుంచి ఆల్కేన్ మనకి తెలుసు కదా. ఆల్కేన్ ఫార్ములా ఏంటి మనకి CnH2n+2 కదండి. సో ఆల్కైల్ నుంచి ఒక హెచ్ని తీసేసామనుకో మనకు వచ్చేది ఏంటంటే ఆల్కైల్ అండి. సో ఒక హెచ్ని తీసేసాం. అప్పుడు ఇక్కడ మనకి ఎన్ని వస్తాయండి? 2లోంచి 1 తీస్తే 1 కదా. అప్పుడు ఇక్కడ మనకి ఏమొస్తుంది? CnH2n+1 కదండి. సో CnH2n+1 అనేది మనకి దేనికి ఫార్ములా అండి? ఆల్కైల్కి ఫార్ములా అనమాట. ఓకేనా. సో మనకి సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఒక బ్రాంచ్ ఉంటుంది, బ్రాంచ్కి ఇచ్చే ఒక వర్డ్ ఉంటుంది నేమ్. సో దాన్నే మనం సెకండరీ ప్రిఫిక్స్ అని అంటాము. దాన్నే మనం ఏమంటామంటే ఆల్కైల్ అని అంటామండి. ఆల్కైల్ మనకి ఎలా వస్తుందంటే ఆల్కేన్లో నుంచి హైడ్రోజన్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఆల్కైల్ ఫార్ములా ఏంటి? CnH2n+2. హైడ్రోజన్ తీస్తే CnH2n+ వస్తుంది. సో ఆల్కైల్ ఫార్ములా మనకి ఏంటంటే CnH2n+1. ఇది మనకి సెకండరీ ప్రిఫిక్స్ కోసం. సో ఇదండి సెకండరీ ప్రిఫిక్స్. ఇదంతా నేను ఇక్కడ రాసిందే చూపించానండి. సో స్కిప్ చేస్తున్నా. నెక్స్ట్ ఏంటంటే చూడండి, ఇది మనకేం అవసరం లేదు. నెక్స్ట్ ప్రైమరీ ప్రిఫిక్స్ కోసం చూడండి. ప్రైమరీ ప్రిఫిక్స్లోకి ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రైమరీ ప్రిఫిక్స్ అనేది అది ఓపెన్లో ఉందా క్లోజ్లో ఉందా. అది ఓపెన్లో ఉంటే మనం దాన్ని ఏమంటామంటే అసైక్లిక్ అని అంటామండి. అది క్లోజ్లో ఉంటే మనం సైక్లిక్ అంటాం. చూడండి ఇవన్నీ మీరు చెప్పవచ్చు. ఇక్కడ ప్రతి దగ్గర కార్బన్ ఉన్నట్టండి. ప్రతి బాండ్ దగ్గర మనకు అక్కడ ఏమున్నట్టే కార్బన్ ఉన్నట్టండి. ప్రతి దగ్గర మనకు అక్కడ కార్బన్ అనే ఉన్నట్టు. ట్రయాంగిల్ అయినా ఇక్కడ స్క్వేర్ అయినా ప్రతి దగ్గర మనకు అక్కడ కార్బన్ ఉన్నట్టండి. ఇవన్నీ మనకి ఓపెన్లో ఉన్నాయి కదండి. సో ఓపెన్లో ఉంటే మనం దాన్ని ఏమంటాము? అసైక్లిక్ అంటాం. సో అసైక్లిక్లో మనం ఎప్పుడూ కూడా ప్రైమరీ ప్రిఫిక్స్ అనేది మనం చెప్పమండి. ఓకేనా. మనం ఎప్పుడు చెప్పేది క్లోజ్డ్లోనే. క్లోజ్డ్ దాన్ని మనం ఏమంటామండి? సైక్లిక్ అంటాం. ఈ సైక్లిక్లోనే మనం ఎప్పుడు అయినా సరే ప్రైమరీ ప్రిఫిక్స్ అని చెప్తాం. ఇందులోనే మనం ఎప్పుడు చెప్తాం, ఇందులో మనం ఎప్పుడు చెప్పమండి. ఓకేనా. సో దీనికి చూడండి, దీని గురించి ఇక్కడ మీకు చూపించాను. నేను చెప్పింది ఇక్కడ ఉంది. ప్రతి దగ్గర మనకు కార్బన్ అనేది ఉంటుంది. అండ్ ఇవన్నీ మనకి పైన ఉండేవన్నీ మనకు ఓపెన్ అండి. ఓపెన్ మన అసైక్లిక్ అంటాం. దానిలో మనకి ఏముండవు. ఓకేనా. ఓపెన్లో మనకి నో ప్రైమరీ ప్రిఫిక్స్ అనమాట. అదే మీకు చెప్పాను. అండ్ కింద మనకి క్లోజ్డ్ కాబట్టి దాంట్లో మనకి సైక్లిక్ అంటాము. అందులో ఉండే వాటికి మనం కొన్ని నేమ్స్ ఇచ్చుకుంటాం. అండ్ చూడండి, ఇది మనకి ప్రైమరీ ప్రిఫిక్స్ కోసం. ఇప్పుడు మనకి ఏంటంటే ప్రైమరీ సఫిక్స్ కోసం అండి. ప్రైమరీ సఫిక్స్ కోసం ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ప్రైమరీ సఫిక్స్ అనేది ఏమి ఇస్తుందంటే కార్బన్, మనకి పేరెంట్ చైన్లో కార్బన్ ఉంటుంది కదా, వాటి మధ్య బాండింగ్, సింగిల్ బాండ్ ఉందో డబుల్ బాండ్ ఉందో. సింగిల్ బాండ్ ఉంటే చూడండి సాచురేటెడ్లో మనకి సింగిల్ బాండ్ ఉంటుంది. సింగిల్ బాండ్ ఉంటే ఆల్కేన్ అని నేర్చుకున్నాం. డబుల్ బాండ్ ఉంటే ఆల్కీన్ అని నేర్చుకున్నాం. ట్రిపుల్ బాండ్ ఉంటే ఆల్కేన్ అని నేర్చుకున్నాం కదా. సో సింగిల్ బాండ్ ఉంటే మనం చివరిలో ఒక వర్డ్కి నేమ్ ఇచ్చేటప్పుడు సింగిల్ బాండ్ ఉండేటప్పుడు AN అని పెడతాం. ఇది మన నెక్స్ట్ నేమ్స్ ఇస్తాం, తెలుస్తుంది మీకు. సో సింగిల్ బాండ్ ఉంటే గుర్తుంచుకోండి AN. మళ్ళీ మీకు తర్వాత ఈ స్లైడ్ని మళ్ళీ రివర్స్ చూపించాం. సింగిల్ బాండ్ ఉంటే AN అని రాస్తాం, డబుల్ బాండ్ ఉంటే ఈన్ అని రాస్తాం, ట్రిపుల్ బాండ్ ఉంటే YN అని రాస్తామండి. ఓకేనా. ఇది గుర్తుంచుకోండి, స్క్రీన్ షాట్స్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ లాస్ట్గా మనకి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ సెకండరీ సఫిక్స్ అండి. సో సెకండరీ సఫిక్స్లో మనకి ఏంటంటే కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయండి. వాటి ఫంక్షనల్ గ్రూప్ అంటే ఫంక్షనల్ గ్రూప్ గురించి చెప్తుంది.
ఇది చాలా జాగ్రత్తగా వినండి. సెకండరీ సఫిక్స్లో మనకి ఫస్ట్ వన్ ఏంటంటే మనకి ఆల్కహాల్ గ్రూప్ అండి. సో ఆల్కహాల్ గ్రూప్ను మనం ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తామంటే ఒక దాంట్లో మనకి ఓహెచ్ అనేది ఉంటే మనం ఆల్కహాల్ గ్రూప్ అని చెప్తామండి. ఓకేనా, ఒక దాంట్లో ఏముంటుంది ఓహెచ్ గ్రూప్. ఓహెచ్ గ్రూప్ ఉంటే మనం ఏమంటామంటే ఆల్కహాల్ అని చెప్తాం. సో దాన్ని మనం రాసేటప్పుడు మనం ఆల్కహాల్ ప్రతి దాంట్లో ఆల్కహాల్ 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 అని రాయమండి. మీకు ఓహెచ్ గ్రూప్ కనిపించింది అంటే మనం చివరిలో రాసేటప్పుడు ఓఎల్ అని చెప్పి రాస్తామండి. ఓకేనా, అక్కడ మనకు ఒక ఆల్కేన్ ఉంటుంది అంటే మనకు అక్కడ ఒక వర్డ్ ఇస్తాం కదా, ఆ వర్డ్కి మనం ఏం చేర్చాలంటే ఓఎల్ అనేది చేర్చాలి. ఓఎల్ అనేది చేస్తే చూడండి మనకు అక్కడ ఏమవుతుందంటే మీకు నేమ్ ఇస్తే మీకు అర్థమైపోతుందండి. ఇక్కడ ఓవెల్ ఓ ఉంది, ఇక్కడ ఈ ఓవెల్ ఉంది. సో 2 ఓవెల్స్ మనకు వరుసగా వచ్చేటప్పుడు ఫస్ట్ ఓవెల్ మనం కట్ చేయాలండి. అప్పుడు ఆల్కనోల్ అని చెప్పి రాస్తాం. ఇది ఎలా రాస్తే మీకు విత్ ఎగ్జాంపుల్తో మీకు అర్థమైపోతుంది. చూడండి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే సపోజ్ చూడండి నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను, మీకు క్లియర్గా కనిపిస్తుంది. చూడండి నెక్స్ట్ స్లైడ్లో మీకు కనిపిస్తుంది కదా సిసి అని చెప్పి ఒక 5 కార్బన్స్ ఇచ్చాను. ఇక్కడ మీకు ఓహెచ్ ఇచ్చాను. ఓహెచ్ కనబడిందంటే అదే గ్రూప్ ఆల్కహాల్ గ్రూప్. సో ఫస్ట్ మీకు ఐయూపీఎస్ నేమ్ ప్రకారం ఎవరు ఫస్ట్ కావాలి మనకి వర్డ్ రూట్ అంటే ఏంటి, ఎన్ని కార్బన్స్ ఉన్నాయో మనం నేమ్స్ ఇవ్వాలి. మీకు ఇందాకే చూపించాను. ఫస్ట్ అయితే మీత్ ఈత్ ప్రోప్ బ్యూట్ పెంట్ అని చెప్పి. సో 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి మనం దానికి ఏం పేరు ఇస్తామండి, పెంట్. అండ్ ఇక్కడ ప్రతి కార్బన్ మధ్యలో మనం బాండ్ చూడాలి. ఓహెచ్తో ఏ బాండ్ ఉంది, అక్కడ ఓతో ఏ బాండ్ ఉందో మనం చూడకూడదు. సిసి మధ్యలో మనకి ఏ బాండ్ ఉందండి, ఓన్లీ సింగిల్ బాండ్. సింగిల్ బాండ్ కాబట్టి మనం ఏమని పేరు ఇవ్వాలి, ఏనని ఇవ్వాలి. అండ్ ఇక్కడ ఓహెచ్ గ్రూప్ కాబట్టి మనం ఏమని పేరు ఇవ్వాలండి, ఓఎల్ అని చివరిలో రాయాలి. ఇది అర్థమైంది కదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాయాల్సింది వర్డ్ రూట్ అంటే ఎన్ని కార్బన్స్ ఉన్నాయో అది ఫస్ట్ రాయాలి. అందుకే మీకు ఐయూపీఎస్ నేమ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరని చెప్పానంటే వర్డ్ రూట్. అండ్ నెక్స్ట్ మనం రాయాల్సింది ఎవరంటే ఎన్ని బాండ్స్ ఉన్నాయి, అక్కడ సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ఏఎన్ అని రాస్తాము. అండ్ ఆల్కహాల్ గ్రూప్ కాబట్టి ఓఎల్ అని రాస్తామండి. సో ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ ఈ ఉంది, 2 వరుస ఓవెల్స్ కాబట్టి ఒక ఓవెల్ని కట్ చేస్తాము. అప్పుడు మనకి ఏమొస్తుందండి, పెంటనోల్. అంతే కదా. సో పెంటనోల్. అండ్ పొజిషన్ రాస్తే రాయొచ్చండి. ఇక్కడ మనకి కార్బన్, ఇక్కడ మనకి ఓహెచ్ అనేది ఎక్కడుందండి, సెకండ్ పొజిషన్లో ఉంది కదా. చూడండి మనకి ఇక్కడ బ్రాంచ్కి దగ్గరలో ఉన్న దాని నుంచి మనం గ్రూప్ నెంబరింగ్ ఇస్తామండి. 1 2 3 4 5. సో ఇక్కడ మనకి ఎక్కడ ఉందండి పొజిషన్ 2. సో పెంటనోల్ 2 అని రాయొచ్చు. పొజిషన్ రాసిన ఒకటి రాయకపోయినా ఒకటి నో ప్రాబ్లం. సో పెంటనోల్ అని పేరిస్తాం. అర్థమైందిగా. సో సెకండ్ దానికి కూడా నేమ్ ఇద్దామండి. సెకండ్ కూడా చూద్దామండి మన ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా సేమ్ 5 కార్బన్స్ వచ్చాయి ఇప్పుడు. బట్ ఓహెచ్ అనేది మనకి 2 టైమ్స్ వచ్చింది చూసారా. అండ్ ఓహెచ్ అనేది ఇక్కడ మనకి దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ నుండి మనం నెంబర్ ఇద్దాం. 1 2 3 4 5 అనమాట. ఓకే, ఎక్కడ దగ్గరలో ఉంటే అక్కడ నుండి నెంబర్ ఇద్దాం. సో ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయండి, మనకి 5 కదా. సో పెంట్. అండ్ అన్నిటికీ సింగిల్ బాండ్ ఇక్కడ డైరెక్ట్గా ఏన్ అని రాస్తానండి, పెంటేన్. అండ్ ఓఎల్ రాయాలి కదా మనం, ఓఎల్ రాస్తాను. బట్ ఇక్కడ మనకి ఎన్ని ఓఎల్ ఉన్నాయండి, ఇక్కడ ఒక ఓహెచ్ గ్రూప్ ఉంది, ఇక్కడ ఒక ఓహెచ్ ఉంది కాబట్టి అలాంటప్పుడు మనం ఏం రాయాలంటే డయోల్ అని రాస్తాం. ఓకేనా, ఒకటే ఇందాక మనకి ఓఎల్ ఉంది కాబట్టి ఒకటే ఆల్కహాల్ గ్రూప్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఓఎల్ అని రాస్తాం. ఇప్పుడు మనకి 2 ఓఎల్స్ ఉన్నాయి కాబట్టి డయోల్ అని రాస్తాం. పొజిషన్ రాయాలనుకుంటే మనకి 2 3 పొజిషన్లు ఉన్నాయి కాబట్టి 2 3 డయోల్ అని రాస్తాం, లేదంటే లేదు. బట్ ఇక్కడ మనకి వచ్చింది ఏంటి, కాన్స్టెంట్. ఇక్కడ ఉండేది ఏంటి, ఓవెల్. కాబట్టి మనం అక్కడ ఏం కట్ చేసే పని లేదు కాబట్టి డైరెక్ట్గా పెంటేన్ డయోల్ అని రాయొచ్చు. పొజిషన్ రాయాలనుకుంటే పెంటేన్ 2 3 డయోల్ అని రాయొచ్చు. అర్థమైంది కదండి ఎలా చెప్పాను. ఫస్ట్ దానికైతే మనకి ఎన్ని ఉన్నాయి కార్బన్స్, 5 కార్బన్స్ ఉన్నాయి రాసేసాము. అండ్ ఈ సింగిల్ బాండింగ్ కాబట్టి ఏఎన్ని రాసేసాము. అండ్ ఆల్కహాలిక్ ఒకటే గ్రూప్ కాబట్టి ఒకటే ఉంది కాబట్టి ఓఎల్ రాసాము. పొజిషన్ కావాలంటే 1 పొజిషన్ అనేది మనకి దీని నుండి దగ్గరలో ఉన్న ఓహెచ్ నుండి మనకు నెంబర్ ఇస్తాం. సో 2 పొజిషన్లో ఉంది కాబట్టి 2 ఓఎల్ అని పెట్టుకున్నాం. అండ్ ఇక్కడ ఓని ఈ పక్కన వరుసగా ఉన్నాయి కాబట్టి ఒక ఓవెల్ని కట్ చేస్తాము. సో పెంటనోల్ అని చెప్పి రాసాం కదా. అండ్ పొజిషన్ మనం 2 చివరిలో రాసుకుంటాం, పెంటనోల్ 2 అని చెప్పి రాసుకుంటాం. అండ్ ఇక్కడ మనకి ఏంటి 5 కార్బన్స్ ఉన్నాయి. సో పెంటేన్ డైరెక్ట్గా పెంటేన్ అని రాసేస్తున్నాను బాండ్తో కలిపి. అండ్ ఇక్కడ మనకి 2 ఓఎల్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా డయోల్ అని రాస్తున్నాను అండి. పొజిషన్ కాలిస్తే మనం రాసుకోవచ్చు 2 3. ఇక్కడ నుండి నెంబరింగ్ ఇమ్మని చెప్పాను కదా నేను, 2 3 డయోల్ అని రాయొచ్చు. సో ఇక్కడ మనం ఏది కట్ చేయడానికి లేదు ఎందుకంటే ఇది కాన్స్టెంట్, ఇది ఓవెల్ కాబట్టి మనం కట్ చేయగలి. పెంటేన్ 2 3 డయోల్. ఓకేనా, ఇది మనకి ఆల్కహాల్ గ్రూప్ గురించి అండి. అర్థమైంది అనుకుంటాం. అలా మనకి ఇక్కడ ఆల్కనోల్ అని వచ్చింది కదా, ఇక్కడ మనకి ఏమొచ్చింది పెంటనోల్ అని వచ్చింది. నెక్స్ట్ మనకి పెంటేన్ అంటే అక్కడ తీసుకున్న దాన్ని బట్టి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ మనకి ఏంటి ఆల్డిహైడ్. ఆల్డిహైడ్కి మనకి దేంతో ఎండ్ అవుతుందంటే చూడండి ఆల్డిహైడ్ అనేది మనకి ఇక్కడ సిఓహెచ్ ఇలా కనిపిస్తుంది కదండి. అండ్ ఇక్కడ మీకు ఇక్కడ చూడండి ఆల్డిహైడ్ అనేది మనకి ఎలా అంటే
ఇలా ఉంది కదండి, సిహెచ్ ఇక్కడ డబుల్ బాండ్ ఓ అనేది ఉంది కదా. సో ఇటు మనం ఇలా వదిలేసామంటే ఇక్కడ కార్బన్స్ కంటిన్యూగా ఉన్నట్టు అండి, ఓకేనా. అలాంటి వాటిని మనం ఏమంటామంటే టెర్మినేటింగ్. మనం మ్యాథ్స్లో తెలుసు కదా టెర్మినేటింగ్, నాన్ టెర్మినేటింగ్. సో ఇక్కడ కంటిన్యూస్గా మన కార్బన్స్ అనేవి వస్తూ ఉంటాయి, దాన్ని మనం ఏమంటామంటే టెర్మినేటింగ్ అంటాము. సో ఇది పక్కన పెట్టండి. మనకి ఇదనమాట సిఓహెచ్ మనకి ఇలా కనబడితే అది మనకి ఆల్డిహైడ్ అనమాట. దాన్ని మనం ఇందాక మనం ఓఎల్ అని రాసి ఇక్కడైతే మనం ఏఎల్ అని రాస్తాం. సో పేరు ఎలా ఇస్తామనేది మనం చూస్తే మనకు అర్థమైపోతుంది. మీరు పర్టికులర్గా ఇది గుర్తుంచుకోక్కర్లేదు, బట్ పేరు ఎలా రాస్తాం మనం చూద్దాం ఎగ్జాంపుల్తో. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది ఓహెచ్. చూడండి ఇక్కడ మనకి పైన కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ ఓహెచ్ అని చెప్పి. సో ఇక్కడ మనకి ఎన్ని కార్బన్స్ తీసుకున్నామని మనం ఆల్డిహైడ్ కోసం ఇక్కడ చూస్తాం. మనం ఇక్కడ ఎన్ని కార్బన్స్ తీసుకున్నాం మనం ఇక్కడ చూడండి, దగ్గరలో ఉన్న దగ్గర నుండి తీసుకుంటాం. 1 2 3 4 4 అంటే ఏంటి మీథ్, ఈథ్, ప్రోప్, బ్యూట్ కదండి. సో బ్యూటన్ రాసుకున్నాం. అండ్ సింగిల్ బాండ్ ఓ దగ్గర డబుల్ బాండ్ ఉన్న డబుల్ బాండ్ ఈయనని పెట్టకండి, ఎందుకంటే కార్బన్ కార్బన్ బాండింగే మనం చూడాలి. సో బ్యూటేన్ అని రాసేసాను. అండ్ ఇక్కడ మీకు ఏంటంటే ఇక్కడ మనం ఏమని రాయాలి, ఇక్కడ మనం ఏఎల్ అని కదా రాయాలి. ఇక్కడ మనకు ఆల్డిహైడ్ గ్రూప్ కాబట్టి ఏఎల్ అని రాయాలి, ఓకేనా. సో ఇక్కడ ఏ ఉంది మనం పొజిషన్ రాయాల్సిన అవసరం లేదండి ప్రతిసారి, ఓకేనా. సో ఇక్కడ మనం ఈ ఓవెల్ని కట్ చేస్తాం, అప్పుడు మనకి ఏమొస్తుంది బ్యూటనాల్, BUTANAL, ఓకేనా. బ్యూటనాల్ అది ఇక్కడ రాశానండి, అర్థమైంది అనుకుంటాను. ఇది మనకి బ్యూటనాల్, ఓకేనా. ఇది మనకి ఆల్డిహైడ్ ఫ్యామిలీ కోసం అండి. నెక్స్ట్ ఏంటంటే కీటోన్ అండి. కీటోన్ అనేది మనకి ఎలా ఉంటుందంటే RCOR అనమాట. దానికి మనం ఏమని రాస్తామంటే చివరిలో మనం ఓన్ అని రాస్తాం అనమాట, ఓన్ అని రాస్తాం, ONE, ఓకేనా. సో ఇక్కడ మనం ఎలా రాస్తామంటే ఎగ్జాంపుల్ చూద్దాము నెక్స్ట్ స్లైడ్లో. చూడండి కీటోన్కి అయితే మనకి ఎలా అంటే చూడండి, ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ కనిపిస్తుంది కదండి, OR అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడతో కట్ అయిపోయిందంటే ఇదొక ఆర్ అని అలానే అనుకోండి. కట్ అయిపోయింది అంటే మనకు అక్కడ ఎటువంటి కార్బన్స్ ఉండవు, ఇటు కూడా మనకి ఎటువంటి కార్బన్స్ ఏముండవు. సో ఇక్కడ మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయని మనకి ఇక్కడ 4 కార్బన్స్ ఉన్నాయి. 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూటీ కదా, అండ్ మనకి సింగిల్ బాండ్ కాబట్టి బ్యూటేన్, ఓకే. అండ్ ఇక్కడ మనం ఏం రాయాలి, ఇక్కడ బ్యూటేన్ తర్వాత ONE అని పెట్టాలి కదా, ONE. సో ఇది ఓవెల్, ఇది ఓవెల్, ఇది కట్ చేసేయండి. అప్పుడు BUTANONE అదే కదండి వచ్చింది, బ్యూటనోన్ కదండి. ఇంతే సింపుల్గా మనం నేమ్స్ పెట్టేవచ్చండి, ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఏంటి మనకి కార్బాక్సిలిక్ యాసిడ్. కార్బాక్సిలిక్ అయితే మనకి ఇక్కడ మనకి ఇలా ఉంచాము అంటే గుర్తుంచుకోండి, ఇక్కడ ఇలా ఉంచాము అంటే మనకు అక్కడ ఇంకా కార్బన్స్ వస్తూ ఉంటాయి, అది ఇక్కడ టెర్మినేటింగ్ అని. ఇక్కడ ఇది కట్ అయిపోయిందంటే ఇది టెర్మినేటింగ్ అండి, ఓకేనా. నాన్ టెర్మినేటింగ్, ఇక్కడ ఇది కట్ అయిపోయిందంటే ఇది నాన్ టెర్మినేటింగ్. బట్ కార్బాక్సిలిక్లో ఇక్కడ మనం కట్ చేసి ఇలా వదిలేసాను చూస్తారా, సో అక్కడ కార్బన్స్ ఇంకా వస్తూనే ఉంటాయి, అలాంటి వాటి మనం టెర్మినేటింగ్ అంట. సో కార్బాక్సిలిక్ కూడా ఒక టెర్మినేటింగ్ అండి. దీనికి కూడా ఎగ్జాంపుల్ చూద్దామండి. కార్బాక్సిలిక్ మనకి COOH వస్తుంది అండ్ ఓయిక్ యాసిడ్ అని రాస్తాం. చూడండి ఇక్కడ మనకి COOH వచ్చింది కదా, దాన్ని నెక్స్ట్ స్లైడ్లో చూపించాను ఇక్కడ. సో COOH వచ్చింది, ఎన్ని కార్బన్స్ ఉన్నాయండి మనకి 1 2 3 4 5. 5 అంటే ఏంటి మనకి పెంటైన్ కదా, పెంట్ సింగిల్ బాండే కాబట్టి పెంటేన్, ANA వరకు రాసేస్తాను, ఓకే. బట్ చివరిలో మనం ఓయిక్ యాసిడ్ అని రాయాలి కదండి, ఓయిక్ యాసిడ్. అండ్ ఇక్కడ ఉంది, ఇక్కడే ఉంది, తీసేసేయండి, పెంటనోయిక్ యాసిడ్ వచ్చింది కదండి మనకి ఫామ్లో, పెంటనోయిక్ యాసిడ్ నేమ్ వచ్చేసింది చూసారా. అదే మన నేమ్స్ పెట్టాలంటే నక్షత్రాలు అవన్నీ చూసి మనం పెడతాం. సింపుల్గా వీటి చూడండి ఎంత ఈజీగా మనం నేమ్స్ పెట్టేస్తున్నామో, ఏ బుక్ తిరగాల్సిన పని కూడా లేదు. ఇవి మనకి ఇంతవరకు అండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ మీరు ఆల్రెడీ స్లైడ్స్ చెప్పేసాను ఇంతవరకు. సో నెక్స్ట్ ఇంకా కొన్ని ఎక్స్ట్రా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయండి. ఎమైడ్ అండ్ ఇవి ఇంకా 4 ఉన్నాయండి. ఈ 4 ఇప్పుడు మనం చూసేద్దాము. సో ఎమైడ్కి వచ్చేసరికి ఏంటండి, ఎమైడ్ కూడా అంతే అండి. మనకి ఫామ్లో ఏంటండి NH2 ఉంది, అంటే ఇటువైపు మీకు ఇంకా కార్బన్స్ ఉంటాయండి. సో ఎమైడ్కి మనం ఎలా రాస్తామంటే ఎమైన్ అని రాస్తాము. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కూడా వచ్చా చూడండి, ఇక్కడ మీకు ఇందులోనే ఇచ్చేసా చూడండి ఎగ్జాంపుల్. ఇక్కడ మనకి ఎన్ని కార్బన్స్ రాసా, 3 కార్బన్స్ రాసా. 3 కార్బన్స్ రాస్తే మనం ఏమంటామండి, ప్రోప్ కదా, ప్రోప్ అండ్ సింగిల్ బాండ్ కాబట్టి ప్రోపెన్ అని రాశాను, ఓకేనా. అండ్ ఇక్కడ మనం ఏమని రాయాలి, ఎమైన్ గ్రూప్ కాబట్టి ఎమైన్ అని రాస్తాం. పొజిషన్ రాయట్లే, వదిలేస్తున్నా అండి. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఈయన కట్ చేసేసండి. అప్పుడు ఏమొస్తుంది, ప్రొపనమైన్, PROPANAMINE, ప్రొపనమైన్, అంతే కదండి. అదే ఇక్కడ వచ్చింది చూసారా, ప్రొపనమైన్, ఓకేనండి. ఇది దీని గురించి, ఇది మనకి ఎమైన్ కోసం. సారీ అండి, ఇక్కడ మీకు చూపించిన ఎగ్జాంపుల్ ఎమైడ్దండి, బట్ నేను చెప్పింది మాత్రం దీని గురించి అండి, ఓకేనా. దీని ఎగ్జాంపుల్ నేను చెప్పాను, కాకపోతే ఇక్కడ మీకు పేరు రాయలేదు. దీని పేరు ఇక్కడ ఉంది చూడండి, ప్రొపనమైన్, ఓకేనా. ఇది దీని ఎగ్జాంపుల్ కాదండి, ఓకేనా. ఇది మనకి ఎమైన్కి సంబంధించిన ఎగ్జాంపుల్, ఇది మీకు చెప్పడం, నేను ఇదే మీకు చెప్పాను, ఓకేనా. నెక్స్ట్ మనం ఎమైడ్ది చూద్దాం. ఎమైడ్ ఎగ్జాంపుల్ అయితే ఇక్కడే ఉందండి, చూసాను. ఎమైడ్కి మనకి ఏంటి, దేంతో ఎండ్ అవుతుందంటే CONH2 అండి, ఎమైడ్ అనే రాస్తాం మళ్ళీ. సో దానికి ఎగ్జాంపుల్ కూడా రాయి చూడండి. ఇక్కడ ఒక కార్బన్ తీసి చూద్దాము, అన్ని కార్బన్స్ మనకి ఎందుకు, ఈ కార్బన్ తీసి చూద్దామండి. చూడండి ఇదే ఎగ్జాంపుల్ అనమాట. ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి చూడండి, ONH2 సరిపోయింది కదా. ఎమైడ్ మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. 3 ఉన్నాయి కాబట్టి మనం ఏం చెప్తామండి, 3 కార్బన్స్ ఉంటే ఏమంటామండి మనం ఎమైడ్కి, మీథ్, ఈథ్, ప్రోప్ కదండి, ప్రోప్.
సో ప్రోప్ సింగిల్ బాండ్ కాబట్టి ప్రోపేన్ అని రాసేయచ్చు కదా. ఓ మీద డబుల్ బాండ్ ఉంది కదా అని డబుల్ బాండ్ అని అనుకోకండి, కార్బన్ కార్బన్ మధ్యలోనే. సో ఇక్కడ మనం ఎమైడ్కి ఏమని రాస్తాం, ఎమైడ్ అనే కదా రాస్తాం. సో ఇక్కడ ఏ, ఇక్కడ ఈ కట్ చేసేయండి, ప్రొపనమైడ్. ఇదే కదండి మనకి ఇక్కడ వచ్చింది ప్రొపనమైడ్. ఓకేనా. సో ఇలా అండి ఇది ప్రొపనమైడ్. సో నెక్స్ట్ ఇలానే మీరు చూడండి, నెక్స్ట్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మీకు కూడా అర్థమైపోతుంది. నెక్స్ట్ మనకి సైనైడ్స్. సో సైనైడ్స్ యొక్క ఫామ్లో చూసారు కదా, సి త్రిబుల్ బాండ్ ఎండ్ అండి. త్రిబుల్ బాండ్ ఎండ్ మనం ఒక ఫామ్లో పెట్టుకుంటే అయిపోయింది. సపోజ్ చూడండి, సి 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 ఇలా నేను త్రిబుల్ బాండ్ ఎండ్ అని పెట్టాను. సపోజ్ ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఇచ్చాను, 4 ఇచ్చాను. 4 ఇచ్చాను కాబట్టి బ్యూటేనే కదండి, బ్యూటేన్. త్రిబుల్ అన్నిటికీ సింగిల్ బాండ్ కార్బన్ కాబట్టి బ్యూటేన్ అని పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ మనకి సైనైడ్స్ గ్రూప్ కాబట్టి ఇక్కడ నైట్రైల్ అని రాసుకుంటాం కదండి, నైట్రైల్. బట్ ఇక్కడ ఇది ఇక్కడ కాన్సనెంట్, ఇది ఇక్కడ ఓవెల్ కాబట్టి మనం ఏం కట్ చేయకుండా డైరెక్ట్ రాస్తాం బ్యూటేన్ నైట్రైల్ అని చెప్పి. అండ్ లాస్ట్ వన్ ఈస్టర్ కోసం అండి. ఈస్టర్ కోసం మీకు చూద్దాము. సో ఈస్టర్ కోసం మీకు నెక్స్ట్ లాస్ట్ అండి. సో ఈ లాస్ట్ మీకు నెక్స్ట్ క్లాస్లో నేను మీకు కంటిన్యూ చేస్తాను. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్, బాయ్ బాయ్.